ఎస్ ఇన్ దిస్ సెషన్లోని మెయిన్గా మనం వర్డ్ ప్రెస్ కోర్సులో ఫోకస్ చేసే టాపిక్స్ వచ్చేసి కపుల్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే వర్డ్ ప్రెస్ అనేది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే సిఎంఎస్ అంటారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే దెర్ ఈస్ నో కోడింగ్, నాట్ బై యూజింగ్ ఎనీ కోడింగ్ మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి వెబ్సైట్ చేయొచ్చు అని అంటే వీ కెన్ క్రియేట్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అన్నట్టు. అంటే ఒకటి ఈ కామర్స్ కానివ్వండి, లేదా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ వెబ్సైట్ కానివ్వండి, లేదంటే ఒక బ్లాగ్ న్యూస్ యొక్క వెబ్సైట్ కానివ్వండి. ఇలా కపుల్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది అంటే టైప్ ఆఫ్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అందులో మనకు ఉండేది ఏంటంటే ఇక్కడ టైప్ ఆఫ్ వెబ్సైట్ని బేస్ చేసుకొని టైప్ ఆఫ్ వర్డ్ ప్రెస్ థీమ్స్ కూడా ఉంటాయి. అంటే ఈ కామర్స్ కోసం ఎలాంటి టైప్ ఆఫ్ వెబ్సైట్ నీకు కావాలి. ఓకే, ఒకవేళ ఎల్ఎంఎస్ అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి, ఓకే, ఎడ్యుకేషన్కి సంబంధించి వర్డ్ ప్రెస్ థీమ్స్ ఉంటాయి. ఈ కామర్స్కి సంబంధించి వర్డ్ ప్రెస్ థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ని మనం సెలెక్ట్ చేసుకుని వాటిని మోడిఫై చేసుకోవాలి. రెండు విధాలుగా మోడిఫై చేసుకోవాలి. దాన్ని మోడిఫికేషన్ చేసుకునేకి టూ టైప్స్ ఉంటాయి. నెంబర్ వన్ వచ్చేసి కస్టమైజేషన్. కస్టమైజేషన్ రూపంలో ఒక వర్డ్ ప్రెస్ థీమ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు రెగ్యులర్ సెషన్లో వస్తుంది, క్లాసుల్లో చెప్తాం. రెండోది ఎలిమెంటర్. ఎలిమెంటర్ అని అంటారు. ఇక్కడ ఎలిమెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అని అంటే వర్డ్ ప్రెస్ యొక్క థీమ్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ కావాలో ఆ టైప్ ఆఫ్ వర్డ్ ప్రెస్ థీమ్ని సెలెక్ట్ చేసుకొని కస్టమైజేషన్ ద్వారా ఎడిట్ చేయటం ఒకటి ఎలిమెంటరు, లేదా ఇక్కడ ఇంకోటి ఉంది మళ్ళీ ఎలిమెంటరు బ్లాగ్ అనేటువంటి ఈ రెండు ఆప్షన్స్ ద్వారా ఇది కానీ లేదా ఎలిమెంటర్ కానీ థీమ్ని మనం ఏం చేస్తామంటే ఎడిట్ చేస్తాం. అంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కోసం ఒక థీమ్నే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇదేంటంటే ఇది ఒక వే, అంటే చేసే విధానం. ఓకే, ఇది ఫస్ట్ మాడ్యూల్లో మీరు నేర్చుకుంటారు ఎలా చేయాలి అనేది. అండ్ రెండోది వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసిన తర్వాత మాడ్యూల్ 2లోని మీరు ఏం నేర్చుకుంటారని అంటే ఇక్కడ వర్డ్ ప్రెస్ థీమ్ అనేది ఉంటుంది. ఇట్ కంటైన్స్ TMPLATES టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ ద్వారా ఎనీ టైప్ ఆఫ్ టెంప్లెట్, అంటే టెంప్లెట్ అంటే ఏంటి, TEMP టెంప్లెట్ అని అంటే కపుల్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, TEMPLA టెంప్లెట్స్ అని అంటే కపుల్ ఆఫ్ డిజైన్ ఉంటుంది, కపుల్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ డూ యూ రిక్వైర్, ఓకే, విచ్ టైప్ ఆఫ్ వెబ్సైట్ అనే దాన్ని టెంప్లెట్స్లో నుంచి మనం తీసుకోవచ్చు. థీమ్ ఒక్కటే, టెంప్లెట్స్ మాత్రం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఒక్కటే, థీమ్ కూడా ఒక్కటే ఉంటుంది. కానీ ఇక్కడ థీమ్ ఒక్కటే ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎనీ టైప్ ఆఫ్ వెబ్సైట్స్కి, అంటే ఒక టైప్ ఆఫ్ వెబ్సైట్కి ఆ టైప్ ఆఫ్ వర్డ్ ప్రెస్ థీమ్ ఏంటనేది ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ కామర్స్కి నాకు కావాలి. ఈ కామర్స్ అనే టైప్ ఆఫ్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఓన్లీ ఈ కామర్స్ అనేటువంటి టెంప్లెట్ నాకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ ఈ కామర్స్కి సంబంధించినటువంటి ఒక థీము, దానికి సంబంధించి ఎలిమెంట్ కానీ బ్లాక్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఏ థీమ్. దాని యొక్క అవుట్పుట్ మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది. యూ కుడ్ సీ, అంటే ఇదేంటిది అని అంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఒక సైట్ కోసమే చేస్తారు. ఇందులో ఎడ్యుకేషన్కి మీరేమీ చేయలేరు.
ఓకే. అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేది మీకు రావటం అనేది జరుగుతుంది. ఒకదానికి సంబంధించిందే. ఓకే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ కామర్స్కి సంబంధించిన వెబ్సైటే. ఇంక ఇందులో టెంప్లెట్స్ అనేది ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే టెంప్లెట్స్ అనేది ఉండవు. ఇక్కడ ఓన్లీ ఈ కామర్స్ టైప్ ఆఫ్ వెబ్సైటే నాకు కావాలి. ఆ టైప్ ఆఫ్ వర్డ్ ప్రెస్ థీమే నేను సెలెక్ట్ చేసుకున్నా. అంటే ఒక రిక్వైర్మెంట్, ఒక వెబ్సైటు, దాన్ని టైప్ ఆఫ్ థీమ్ అంతే. ఇక్కడ ఒక థీమ్ ఉంటుంది. ఈ కామర్స్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, న్యూస్ కూడా చేసుకోవచ్చు. అలాంటి టెంప్లెట్స్ ఈ థీమ్లో ఉంటాయి. ఇది సెకండ్ మోడ్యూల్ అన్నట్టు. అది కూడా చెప్తాను, చూపిస్తాను. ఇది చూడండి. సో ఇక్కడ ఈ కామర్స్ అని అంటే ఎలా వస్తుంది? ఈ కామర్స్ అంటే ఫ్యూచర్స్ ఏముంటాయి? ప్రోడక్ట్ ఉంటుంది, ఉన్నాయి. హియర్ వి హ్యాడ్ సమ్ ప్రోడక్ట్స్. కేటగిరీస్ ఉంటాయి, ఉన్నాయి. ఆ కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఓకే, వీటన్నిటిని ఎలా కస్టమైజేషన్ చేయాలనేది మీకు రెగ్యులర్ సెషన్లోని చెప్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఆ కేటగిరీ ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తే మీ డిస్ప్లే కనిపించాలి. సెర్చ్ ఆప్షన్ అనేది ఉండింది. మీ యొక్క కంపెనీ అడ్రస్, ఫోన్ నెంబర్ కావాలంటే ఇక్కడ చూయించుకోవచ్చు. అలానే ఏదైతే ప్రోడక్ట్ ఉండిందో ఆ ప్రోడక్ట్ని నేను యాడ్ టు షో చేయాలి. అసలు ఏంటి, కాస్ట్ ఎంత, డిస్క్రిప్షన్ ఏంటి అని చూడడానికి యూ కోడ్స్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ప్రోడక్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో ఇదే. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం చూసినట్లయితే యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, కార్ట్లో ఆ ప్రోడక్ట్ యాడ్ అయిపోతుంది. చూడండి, వచ్చేసింది. అంటే ఇక్కడ మనం ఏంటి, ఇఫ్ ఐ వాంట్ టు బై దిస్ ప్రోడక్ట్ వీ కెన్ బై దట్ వన్. కార్ట్ ఓపెన్ చేయండి అంటే బ్యాగ్ ఓపెన్ చేయండి. వ్యూ ద కార్ట్ అంటే కార్ట్లోని మీకు ఈ ప్రోడక్ట్ మొత్తం కనిపిస్తుంది. అంటే ఇక్కడ కార్ట్లో యాడ్ అయిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు బై, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆఫర్ కనుక ఇస్తే కూపన్ కోడ్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డైనమిక్ ఫంక్షనాలిటీస్ అండి, రెగ్యులర్ క్లాస్లో మీకు వస్తాయి. ఇక్కడ జస్ట్ డెమోలానా మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం చూసినట్లయితే కార్ట్ యొక్క టూల్స్ చూడండి. అంటే ఏంటి, ప్రొసీడ్ టు చెక్అవుట్ అని అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ కస్టమర్ ఎవరైతే ప్రోడక్ట్ కొంటాడో ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి అడ్రస్ హీ నీడ్ టు ప్రొవైడ్ అన్నట్టు. ఇక్కడ ఏముంటుందండి, అడ్రస్ ప్రొవైడ్ చేస్తాడు. డిడ్ యూ అండర్స్టాండ్? ఆ అడ్రస్ ఫిల్అప్ చేసిన తర్వాత హీ నీడ్ టు మేక్ ద పేమెంట్. సో ఈ పేమెంట్ గేట్వేని సిసి అవెన్యూ కానీ, రేజర్ పే కానీ, పేపాల్ కానీ, ఓకే, ఫోన్పే కూడా పేమెంట్ గేట్వే ఉంది. ఫోన్పే కానీ అవి ఎలా చేసుకోవాలనేది నేను వెరీ క్లియర్గా మీకు చెప్తాను. ఇది వచ్చేసి ఏంటి, ఒక టైప్ ఆఫ్ టెంప్లెట్ అనేదే ఉంటుందండి. ఈ కామర్స్ సంబంధించి ఒక టైప్ ఆఫ్ టెంప్లెట్ అన్నమాట. అంటే ఒక రిక్వైర్మెంట్కి, ఈ కామర్స్ అనేది నా రిక్వైర్మెంట్ అయితే దానికి సంబంధించిన థీమ్ అనేది ఇది. అలా కాకుండా నాకు ఒక థీములోనే టెంప్లెట్స్ ఎలా ఉంటాయి, అందులో ఇక్కడ డిజైన్ ఒకటే ఉంటుంది, ఇంక దీన్ని మార్చడానికి ఏముండదు. లేదు, నాకు 4-5 రకాల డిజైన్స్ కావాలి, థీమ్ అయితే ఒకటే ఉండాలి, ఈ కామర్స్కి 4-5 రకాల డిజైన్స్ కావాలి అంటే ఎలా చేయాలి, ఎందులోకి వెళ్ళాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. అది కూడా రెగ్యులర్ సెషన్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత దీన్ని చూసినట్లయితే ఇది ఒక వర్డ్ ప్రెస్ థీమ్ అండి. ఇందులో మనకి ఏముంటుందంటే టెంప్లెట్స్ ఉంటాయి. ఇందా మనం ఏం చేసాం, ఒక్క థీమే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ థీమ్ డిజైన్ని మాడిఫై చేయొచ్చు, కానీ ఇంకా సపరేట్ స్టైల్స్ కావాలంటే మరొక థీమ్లో మనం సెటప్ చేసుకోవచ్చు. ఈ రెండు థీమ్స్ గురించి మీకు చెప్తానండి, మీకు క్లియర్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అంటే ఈ టెంప్లెట్ ఎగ్జిస్టెడ్ సెటప్, వర్డ్ప్రెస్లో ఎగ్జిస్టెడ్ సెటప్. సో దీన్ని ఎలా చేసుకోవాలి అనేది రెగ్యులర్ క్లాస్లోనే చెప్తాను, అన్ని డీటెయిల్డ్గా ఒక క్లాస్లో మనకి రాదు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి అపీరెన్స్లోకి వచ్చేసి నేను ఇక్కడ వచ్చి చూస్తే ఇది ఆస్త్రా అనేది సెలెక్ట్ చేసుకొని డాష్ బోర్డ్కి వచ్చాం. ఇక్కడ ఆస్త్రా అనే థీమ్లోనే మల్టిపుల్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ఉంటాయి మనకి. సో ఇందులో చూడండి, స్టార్టర్ టెంప్లెట్స్ అనేది ఉన్నాయి. టెంప్లెట్స్ అంటే ఏంటి, ఎక్కువ డిజైన్స్ ఉంటాయి, దాన్ని టెంప్లెట్ అంటారు. సో స్టార్ట్ బిల్డింగ్ నవ్ అనేది క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఇలా వస్తుంది. అయితే ఆస్ట్రా థీమ్ని ఎలా సెటప్ చేయాలి, లోకల్గా ఎలా చేయాలి, ఆన్లైన్లో హోస్టింగ్ తీసుకొని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ సెషన్లో వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఏఐ అనేది కూడా, ఏఐతో వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు.
ఎలా ఏఐతో బిల్డ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఇమేజెస్, ప్రోడక్ట్ ఇమేజెస్ ఏఐ ద్వారా ఎలా చేసుకోవాలి, ఏదన్నా ఏఐ ప్రోడక్ట్ వీడియోస్ చేయాలంటే ఎలా చేసుకోవాలి, ఏఐ క్రియేట్ చేసిన ఇమేజెస్ని మనం వెబ్సైట్లో ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో అదే ప్రాసెస్లోని మనం ఇక్కడ కొన్ని ఈ కామర్స్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం వేరే ప్రాజెక్ట్ కోసం అనేది. ఇది ఏఐ యూజ్ చేసి చేసినటువంటి ప్రోడక్ట్ అండి. జ్యువెలరీ హెచ్డి క్వాలిటీలో ఏఐ ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్నట్టు. ఇది ఏఐలో మీరు మొబైల్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, మనం చేసుకోవచ్చు ఏఐతోని. లే దాన్ని ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను మీకు. సో హియర్ వచ్చేసిన తర్వాత ఏఐతో వెబ్సైట్ బిల్డర్ ఎలా చేయాలనేది క్లాస్లోనే చూద్దాం. ఇక్కడ టెంప్లెట్స్ అనేది ఉంటుంది. బిల్డ్ ది విత్ ది టెంప్లెట్ అన్నాం. టెంప్లెట్ అని అంటే రెండు ఉంటాయండి. ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ ద్వారా, బ్లాగ్ ఎడిటర్ అనే ద్వారా. ఈ రెండిటి గురించి నేను మీకు చెప్తాను. వెరీ క్లియర్గా సబ్జెక్ట్ అయితే వస్తుంది మీకు. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ బ్లాగ్. ఈ యొక్క క్లాస్లోని బ్లాగ్తోనే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని రకాల టెంప్లెట్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ చూడండి బిజినెస్కి సంబంధించి హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ, ఏజెన్సీ కానీ, కార్పొరేషన్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో నేను రియల్ ఎస్టేట్ అనేది టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డిజైన్ అనేది మనకి ఇక్కడ వచ్చేసినాయి చూడండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ఈ యొక్క థీమ్తో పాటు వచ్చేస్తుంది అన్నట్టు. సెటప్ చేసుకోవటం అనేది ప్రైమరీ అండి. ముందర దాన్ని మనం సెటప్ అనేది చేసుకోవాలి. అది ప్రైమరీ థింగ్ అన్నట్టు. తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత పర్సనల్ కేర్, బ్యూటీ కానీ, సెలూన్ కానీ, ఫిట్నెస్ కానీ అని అంటే ఇక్కడ చూడండి టెంప్లెట్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన టెంప్లెట్ని మీ యొక్క బిజినెస్కి వాడుకోవచ్చు. అంటే ఇందాక యూజ్ చేసింది ఒక థీమే, ఒక డిజైనే, కానీ ఇక్కడ ఒక థీమే మల్టిపుల్ కైండ్ ఆఫ్ డిజైన్స్ టెంప్లెట్ రూపంలో మనకి రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ కామర్స్లోకి వస్తే జ్యువెలరీ కానీ, స్పోర్ట్స్ కానీ డిఫరెంట్ టైప్ ఇచ్చాడు చూడండి. ఈ కామర్స్ కిందకే ఈ లెర్నింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ ఇవి కూడా ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యువెలరీ స్టోర్కి వెళ్తే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్, జ్యువెలరీ డిజైన్ వెబ్ లేఅవుట్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నట్టు. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో వీటిని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా కస్టమైజేషన్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి అనేది మీకు రెగ్యులర్ సెషన్లో వచ్చేటువంటి టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో విత్ దిస్ వన్. దీన్ని సైకిల్ షాప్లోకి వెళ్ళాను, సెటప్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత యూ కెన్ సి మనం కంటిన్యూ అనే కలర్ సెలెక్ట్ చేసి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి పేజ్ బిల్డర్ కానీ, ఈ కామర్స్ ఫ్యూచర్ కానీ, కాంటాక్ట్ ఫామ్ కానీ, ఎస్ఈఓ విజిబిలిటీ కొన్ని ఫ్యూచర్స్ అనేది ఆ టెంప్లెట్తో పాటు మనకి ఇస్తున్నారు. ప్రజెంట్ నేను ఎనేబుల్ చేయట్లేదండి. ఓకే, సో రెగ్యులర్ సెషన్లో క్లియర్గా నేను మీకు చెప్తాను. సో గో ఓవర్ హియర్, కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో వీ నీడ్ టు ప్రొవైడ్ అవర్ డీటెయిల్స్ అన్నట్టు. సో యువర్ నేమ్ వచ్చేసి ఐ విల్ గో విత్ మై నేమ్ అండ్ ఐ విల్ సెలెక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ ఇట్ సెల్ఫ్. ఐ ఆమ్ బిల్డింగ్ ఫర్ మై సెల్ఫ్ ఇట్ సెల్ఫ్. ఐ అండర్స్టాండ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ దెన్ హిట్ సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఈ కామర్స్ సైకిల్, ఆన్లైన్లోని సైకిల్స్ ఎలా బై చేయాలి, సెల్ చేయాలి అనేటువంటి వెబ్సైట్ యొక్క ఒక వెబ్సైట్లో ఉన్న ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసి మనం అక్కడ వెబ్సైట్ యొక్క టెంప్లెట్ని మనం లోడ్ చేస్తున్నాం, సెటప్ చేస్తున్నాం. అయితే గోడాడీ కానీ, హోస్టింజర్ కానీ వాటిల్లోని ఎలా సెటప్ చేయాలి అనేది వి విల్ డిస్కస్ లేటర్ అన్నట్టు, క్లాస్లోనే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే యూ కుడ్ సీ వీ హ్యాడ్ ఎ కైండ్ ఆఫ్ ఓకే వెబ్సైట్ అనేది, అంటే టెంప్లెట్ అనేది ఆ థీమ్ యొక్క టెంప్లెట్ అనేది లోడ్ అయ్యింది. గో ఓవర్ హియర్, ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ వచ్చి చూసినట్లయితే సెటప్ అయిపోయింది. ఓకేనా, చూసారా? సో ఇక్కడ వచ్చేసి యూ కుడ్ సీ మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి ఇక్కడ వచ్చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏం చేయాలంటే కస్టమైజేషన్ చేసుకోవాలి. అంటే ఇందా మనం చెప్పుకున్నట్లుగా ఏ విధంగా చేసుకోవాలని అంటే ఈ యొక్క టెంప్లెట్లో ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇందులో మనకి బ్లాగ్ ద్వారా చేసుకోవచ్చు, ఆర్ ఎలిమెంటర్ ద్వారా చేసుకోవచ్చు, MENTOR. ఓకే, ఈ ఎలిమెంటర్ ద్వారా, బ్లాగ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే మనకు కావాల్సిన వెబ్సైట్ రిక్వైర్మెంట్ని బట్టి మోడిఫికేషన్ చేసుకుంటున్నాము. అలాగనే ఇక్కడ కూడా ఆ యొక్క ఇందాక చూసినటువంటి
ఈ కామర్స్ థీమ్లోని మనకేముంటుందని అంటే అక్కడ కూడా ఎలా ఇస్తారంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో అక్కడ దేన్ని యూజ్ చేస్తాం, అక్కడ ఇచ్చే ఆ థీమ్లో ఇచ్చే ఏముంటాయంటే ఎలిమెంటర్ అనేది ఉంటుంది, లేదా కస్టమైజర్ అనేది ZZATION, ఓకే, కస్టమైజేషన్ అనేది కూడా ఉంటుంది. ఈ రెండు విధాలుగా ఈ రెండు థీమ్స్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఏఐ ఫ్యూచర్స్ ఉన్నాయో, ఓకే, ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని, తర్వాత ప్రతి వెబ్సైట్లో ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవాలి వాటిని, ఆ తర్వాత ప్రతి వెబ్సైట్ని మనం ఏం చేసుకోవాలంటే లైవ్లోకి లైవ్లో హోస్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఆ హోస్టింగ్ని ఎలా చేయాలనేది డీటెయిల్డ్గా మీకు వస్తుంది. ఇందులో ఫ్రీ HOSTING హోస్టింగ్ అనేది ఉంటుందండి. తర్వాత ఇందులోనే మనకి గోడాడీ లేదా హోస్టింజర్ HOSTINGER, ఓకే, హోస్టింజర్ లాంటి హోస్టింగ్ పెయిడ్ హోస్టింగ్స్ కూడా మనకి ఉండటం జరుగుతుంది. వాటన్నిటిలో ఎలా హోస్టింగ్ చేసుకోవాలి అనేది కూడా మీకు వస్తుంది. అంటే విచ్ మీన్స్ ఈ రెండు రకాల థీమ్స్ గురించి, తర్వాత ఏఐ ఇమేజ్ ఎడిటింగ్స్ గురించి, తర్వాత లైవ్ హోస్టింగ్ గురించి మీకు రావటం అనేది జరుగుతుంది. అలాగనే ఇందులో మీకు కోడింగ్ అనేది ఏమీ ఉండదు. ఓకే, సో కోడింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు, కానీ ఇంట్రడక్షన్ టు అసలు కోడింగ్ అంటే ఏంటి ఎలా ఉంటుందని ఇంట్రడక్షన్ టు CSS అండ్ HTML అనేది ఇంట్రో ఇస్తాం. తెలిసి ఉంటే ఫ్యూచర్లో మీరు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇందులో ఉన్నటువంటి మాడ్యూల్ 1, 2, 3 AI ఫీచర్స్, 4 ఇమేజ్ ఎడిటింగ్, 5 లైవ్ హోస్టింగ్ అండ్ ప్రీ హోస్టింగ్, 6th వన్ మీకు కోడింగ్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు రావటం అనేది జరుగుతుందండి. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ మనం పేమెంట్ గేట్వే ఈ కామర్స్ వచ్చేసరికి మీకు ఇందాక నేను చెప్పినట్లుగాని ఇక్కడ ఏమొస్తుందంటే పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ అలా చేసుకోవాలి. ఈ ఈ కామర్స్లో మనకి పేమెంట్ గేట్వే ఉంటుంది, కూపన్ కోడ్స్ ఉంటాయి. ఓకే, యూ కుడ్ సే ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ కామర్స్లోని ఓకే మనకి పేమెంట్ గేట్వే ఉంటుంది. సో ఇయర్ యూ కుడ్ సే పేమెంట్ గేట్వే అనేది ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసి కూపన్ కోడ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా చేసుకోవాలనేది వస్తుంది. యూజర్ యొక్క లాగిన్ ఫామ్ ఎలా చేసుకోవాలనేది వస్తుంది. ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాస్లో అనేది ఈ కోర్సులో అనేది చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? సో మీకు ఏంటంటే బేసిక్ నుంచి అసలు వాట్ ఈస్ బేసిక్ థీమ్ అనే దగ్గర నుంచి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఫంక్షనాలిటీని వర్డ్ ప్రెస్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది డీటెయిల్డ్గా మీరు నేర్చుకుంటారు. అర్థమవుతుందా? సో ఈరోజు ఈ సెషన్ చాలు, అండ్ అప్కమింగ్ సెషన్ నుంచి రిమైనింగ్ మీకు చెప్తాను. ఓకేనా? ఓకేనండి.